ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో 35 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈ సమావేశంలో తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీపైన సిట్ ఇచ్చిన నివేదికపై చర్చించింది. ఈ సిట్ నివేదికపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్చించిన కేబినెట్ నివేదిక తెప్పించుకోవాలని డిసైడ్ అయింది. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత దానిపై స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలను అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీకి పచ్చజెండా ఊపింది. ఈ లడ్డూ విషయంలో గతంలో నుంచి జరిగిన విషయాల మీద, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఏదైతే చిల్లర అల్లర ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా, లేకపోతే ప్రెస్ లో వచ్చిన న్యూస్ల మీద, వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఇంకా మాకు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఫైనల్ రిపోర్ట్ అఫీషియల్ గా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, వాళ్ళ డెలిబరేషన్స్